వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటిస్ అండి. ఈ పేరును వినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. బట్ ఇంతగా ఎందుకు ఎక్కువగా పెరిగిపోయింది అంటే, సో, మన ఆహార అలవాట్లు మన లైఫ్ స్టైల్‌ని మనం మోడిఫై చేసుకోవడం వల్ల అంటున్నారు. సో, మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటూ మేడం చెప్పిన ఫుడ్ తీసుకుంటే షూర్‌గా మీరైతే డయాబెటిస్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. బిఎన్‌వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం డయాబెటిస్. సో, నిజంగా చెప్పాలంటే డయాబెటిస్ ఎంతగా ప్రభావం చూపిందంటే అంతగా ప్రభావం చూపింది మేడం. చాలామందికి ఎంతోమందికి నియర్లీ 60% పీపుల్స్‌కి ఇండియాలో ఉంది. సో, ఇంతగా పెరిగిపోయింది. సో, దీన్ని కట్టడి చేయడానికి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటున్నారు కదా! సో, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్‌లో? డెఫినెట్‌గా అండి. నేనొకటంటాను. బికాస్ ఆఫ్ డయాబెటిస్ గానీ, బీపీ గానీ, ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో ఎక్కువ రావడానికి మెయిన్ కారణం స్ట్రెస్. ప్రాపర్ స్లీప్ లేక, ఫిజికల్ యాక్టివిటీ లేక. ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్‌గా లేవో వీళ్ళలో చాలా వరకు హెల్త్ కాంప్లికేషన్స్‌లో ఫస్ట్ ఒబేసిటీ వస్తది. ఓకే మ్యామ్. ఎందుకబ్బా! నేను తినడం తక్కువ తింటున్నాను. అయినా నా బరువు ఎందుకు పెరిగిపోతుందన్న ప్రెషర్ వల్ల ఈ షుగర్‌లు, బీపీలనేవి 30, 40 ఇయర్స్ వాళ్ళలో పెద్దవాళ్ళలో తక్కువ అండ్ 30-40 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. నేనొకటంటాను. ఇది మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోకపోవడం వల్ల, మన ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, సో, ఇవన్నీ ఓవర్ థింకింగ్స్ వల్ల మనకి వచ్చే పెద్ద డిసీజెస్‌లో ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి ఇప్పుడు. సో, ఆల్మోస్ట్ మనకేదన్నా గుండె దడగా అనిపిచ్చింది, లేదంటే ఎక్కువ యూరిన్‌కెళ్తున్నాము, లేదంటే మనకు ఆకలి ఎక్కువేస్తుంది, తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. ఇలాంటి సింప్టమ్స్ మనకు కనపడినప్పుడు ఖచ్చితంగా అది యంగ్‌స్టర్స్ ఉన్నా కూడా కొన్ని టెస్ట్‌లలో ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోండి. లేకపోతే బెస్ట్. ఒకవేళ ఉంటే మాత్రం మనం జాగ్రత్తలు తీసుకుంటే మెడిసిన్స్ వరకు ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్. ఫస్ట్ అయితే రిపోర్ట్స్ చేయించుకొని మనం అప్రోచ్ అయితే తెలిసిన డాక్టర్‌కి బెస్ట్ అంట. ఎందుకంటే రీసెంట్‌గా కూడా చాలామంది ఒక 30-40 ఇయర్స్ వాళ్ళు హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ యావరేజ్. మన షుగర్ అనేది మన బ్లడ్‌లో ఎంత మోతాదులో ఉందనేది తెలియజేసే టెస్ట్‌లో హెచ్‌బీఏవన్సీ టెస్ట్ ఉంటది. అది మనం చేయించుకున్నప్పుడు మనకి 6.8 లేదంటే 6 వచ్చినా కూడా మనం ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేసుకొని మనం జాగ్రత్తగా ఉండే చాలా మంచిది. అందులో బెస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటిస్ వచ్చిందని కంగారు పడే బదులు అన్నిటికంటే ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు బెండకాయ. బెండకాయ చాలా మంచిదండి. ఏమైనా కర్రీ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే నానబెట్టేసుకొని వాటర్‌ని తీసుకున్నా కూడా స్కిన్ మంచి గ్లో ఉంటది. హెయిర్‌కి చాలా మంచిది. ఇమ్యూనిటీకి చాలా మంచిది. అండ్ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఈజీగా షుగర్‌ని కంట్రోల్ చేసుకునే బెస్ట్ వెజిటబుల్ ఏదైతే ఉందో అదే మన బెండకాయ. ఓకే మ్యామ్. మనం మిగతావన్నీ చెప్పామనుకోండి, అన్నీ తెచ్చుకోలేము. అది వాడడానికి ప్రొలాంగ్ టైం పడతది. అది కాస్త కొద్దిగా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. భయపడుతుంటారు. సో, మనకి బెండకాయ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటది. ఒక 2 బెండకాయలని కట్ చేసేసుకొని నైట్ నీళ్ళలో వేసేసుకొని, మార్నింగ్ లేచాక జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకొని, బెండకాయతో పాటు మనం ప్లెయిన్ వాటర్ తాగాలి ఫస్ట్. చాలామంది చేసే తప్పేంటంటే, బెండకాయ వాటర్‌ని తాగేయమని చెప్పన్నారు కదా! అని చెప్పేసి మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఈ వాటర్ తాగేస్తా ఉంటారు. అలా తాగేస్తే 1 లేదా 4, 5 మోషన్స్ ఎక్కువ అవుతాయి కొంతమందికి. ఇంటెస్టైన్ క్లీన్‌గా లేకపోయిన వాళ్ళకి. సో, అలా బదులు మనం ప్లెయిన్ వాటర్ తాగి, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బెండకాయ వాటర్ తాగారనుకోండి, అప్పుడు మనకి ప్రాపర్‌గా అంటే ఇది డైరెక్ట్ ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్‌కి చాలా యూజ్ అవుతది. ఓకే మ్యామ్. సో, ఇంక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నల్ల జీలకర్ర బాగా పనిచేస్తదండి. సో, చాలా పరిశోధనల్లో అండ్ యూజ్ చేసిన వాళ్ళలో కూడా చాలా మందికి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి నల్ల జీలకర్ర. సో, ఈ నల్ల జీలకర్ర అండ్ మెంతులు ఈ 2 దాంతో పాటు నేరేడు పళ్ళ విత్తనాలు. ఈ మూడిటిని మనం మాక్సిమం సమపాలంలో పౌడర్స్ తీసుకొని, ఆ పౌడర్‌లని మనం మనం నల్ల జీలకర్ర ఒక 50 గ్రాములు, మనము నార్మల్ మన మెంతులు ఒక 50 గ్రాములు, ఈ రెండిటిని 50 గ్రాములు తీసుకొని, నేరేడు పళ్ళ విత్తనాల పౌడర్ కూడా 50 గ్రాములు తీసుకొని, ఈ మూడిటిని కలిపి పెట్టేసుకోవాలి. దీన్ని ఒక పూటే అది ఎదర్ లంచ్ తర్వాత కానీ, ఎదర్ డిన్నర్ తర్వాత గానీ, మజ్జిగలో మనం పావు స్పూన్ లేదంటే హాఫ్ స్పూన్ అంత పల్చటి మజ్జిగలో కలుపుకొని తాగారనుకోండి, డెఫినిట్‌గా చెప్తున్నాను ఈజీ వే. మనం చాలా మాట్లాడుకున్నాం డయాబెటిస్ గురించి. అండ్ నా దగ్గరికి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో డయాబెటిస్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అది ఆపకుండా మెడిసిన్స్‌తో పాటు ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ రెమెడీస్ ఫాలో చేస్తూ రెగ్యులర్‌గా యోగా మార్నింగ్ లేచిన తర్వాత ధనురాసన్ ఒకటి, భుజంగాసన్ ఒకటి, అండ్ ఉష్ట్రాసన్ ఒకటి, కపాలభాతి ఒకటి. ఇవి రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేసే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఈ ఆసనాస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇవి చేసుకుంటూ మనం టైంకి తింటూ అండ్ నేను చెప్పిన సింపుల్ రెమెడీ ఇది నేనేం చెప్పాను బెండకాయ వాటర్‌ని మార్నింగ్ లేచిన వెంటనే ప్లెయిన్ వాటర్ తాగాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ తాగడం. అండ్ మెంతులు, మనం నల్ల జీలకర్ర, నేరేడు పళ్ళ విత్తనాలు. ఆ పౌడర్ చేసేసుకొని అది మధ్యాహ్నం లంచ్ తర్వాత మధ్యలో గానీ, డిన్నర్ తర్వాత మధ్యలో గానీ ఎగ్జాక్ట్‌లీ 11 డేస్ మీరు ఇది చేయడానికి 11 డేస్ ముందు టెస్ట్ చేసుకోండి ఎలా ఉంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ 11 డేస్ తర్వాత చూసుకోండి. డెఫినిట్‌గా రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే
మనం మామూలుగా మనం తిన్న తర్వాత గానీ, తినక ముందు గానీ టెస్టులు చేసుకుంటుంటారు. అందులో మనం మాక్సిమం ఇన్ బిట్వీన్ చేసుకునే టెస్ట్‌ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇది ఎప్పుడైతే చేసుకుంటారో బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఉంది వితిన్ స్పాన్ ఆఫ్ డేస్‌లో మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే కంగారు పడకుండా ఫస్ట్ సింపుల్ వేలో వెళ్ళిపోతే మంచిదనమాట. మేడం ఇప్పుడు మీరు రెమెడీ చెప్పారు. దీంతో పాటు డైట్ కూడా అంటే మధ్యాహ్నం గాని, నైట్ గాని మనం తినే డైట్ ఎలా ఉండాలి? సో మాక్సిమం నేను ఒకటే అంటా అండి. రాగులు. కొంతమందికి రాగులు తీసుకున్నా కూడా షుగర్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. చాలామంది రేర్‌లో గానీ, బట్ మనం రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి గుర్తుపెట్టుకోండి. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి. ఈ నాలుగిటిని సమపాలంలో తీసుకొని పౌడర్ ఫార్మ్ చేసుకొని, ఆ పౌడర్‌ని పొద్దున్నే జావలాగా తీసుకోవచ్చు, అట్టులాగా ఏసుకోవచ్చు, లైక్ దోసలాగా వేసుకోవచ్చు. ఇది మార్నింగ్ మంచి చిరుధాన్యాలు ఇవి. మంచిగా తీసుకున్నారనుకోండి, అధిక బరువు ఉంటే బరువు తగ్గుతాం. డెఫినిట్‌గా మన డయాబెటిస్ లెవెల్స్ హై లెవెల్స్ అవుతుంటే నర్వ్ డ్యామేజ్ అయిపోయి నర్వస్ వీక్‌నెస్ ప్రాబ్లమ్ గూడా వస్తది. ఆ నర్వస్ ప్రాబ్లమ్ రాకుండా కూడా కాపాడుకోవడానికి ఈ 4 రకాల విత్తనాలు చాలా ఇంపార్టెంట్. అదే జావలో మనం జావ చేస్తున్నప్పుడు వాల్‌నట్స్ ఉంటాయి కదా! ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఆ వాల్‌నట్స్ పౌడర్ ఒక 1 స్పూన్ ఏసుకొని, ఈ జావ పౌడర్ అన్నీ కలిపిన దాన్ని 1 స్పూన్ తీసుకొని జావలాగా చేసుకొని, కొద్దిగా నువ్వులేసుకొని మార్నింగ్ జావ తీసుకోండి. భేషుగ్గా పనిచేస్తదండి. ఓకే. దీంతో డయాబెటిక్ కంట్రోల్ అవుతది. నర్వస్ ప్రాబ్లమ్ పోతది. అండ్ అధిక బరువు ఉంటే అధిక బరువు కూడా కంట్రోల్ అవుతది. మధ్యాహ్నం లంచ్‌కొచ్చిన తర్వాత రెడ్ రైస్ గానీ, బ్లాక్ రైస్ గానీ, ఈ రెండిటికంటే ఇంపార్టెంట్ అవి దొరకట్లేదనుకుంటే మనకి తక్కువ ధరలో బ్రౌన్ రైస్ దొరుకుతుంది. ఫైబర్ ఎక్కువుంటది. ఈజీ డైజెషన్. ఇన్సులిన్ కూడా మనకు మంచిగా ప్రొడక్షన్ అవుతది. మనకి ఆ బ్రౌన్ రైస్ వల్ల. తక్కువ రైస్, ఎక్కువ కర్రీ పెట్టేసుకొని ఆకుకూరలు పెట్టుకోవాలి. అలా లంచ్ పెట్టుకోవాలి. డిన్నర్‌కొచ్చిన తర్వాత జొన్న గట్క అంటారు. అంటే జొన్న రవ్వని ఒక గ్లాస్ రవ్వని 2 లేదా 3 గ్లాసులు వాటర్ ఏసుకొని ఉడకబెడితే రైస్‌లాగా అవుతది. ఓకే. ఆ రైస్‌లాగా ఉడకబెట్టిన జొన్న రవ్వని మనం కర్రీలో కలుపుకొని తింటే డిన్నర్‌లో మాక్సిమం 6-7 లోపల డిన్నర్ ఫినిష్. డెఫినిట్‌గా ఇలా చేసుకుంటూ నేను చెప్పిన ఆసనాస్ స్పెషల్లీ ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా డయాబెటిక్ అనేది ఒక పెద్ద అంటే ఒక భయంకరమైన ప్రాబ్లమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. అండ్ మనం ఆహార నియమాల్లో జాగ్రత్తలు లేక, లైఫ్ స్టైల్‌ని మార్చుకోలేక అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో టైమ్ టు టైమ్ పడుకోకపోవడం కూడా పోవడం వల్ల గూడా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో పెరిగిపోతుంది. సో, నేను చెప్పిన సింపుల్ రెమెడీ మనం చాలా మాట్లాడుకుంటాం. బట్ నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా గూడా ఈ సింపుల్ వే చెప్తాను. అదే మీకిక్కడ చెప్పాను. ఇది ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. నిజంగా మేడం. ఈరోజు లైఫ్ స్టైల్ మార్చుకుంటూ మీరు చెప్పిన డైట్ కంపల్సరీ మనం ప్రేక్షకులు పాటిస్తూ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను మేడం. థాంక్ యూ. నమస్తే.